ఆయన ఎప్పుడు మనకి విడిచిపెట్టలేదు. కనుకనే ఈ చిన్న సంఘాన్ని ఆయన అంతగా ఇచ్చిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. మనం ఎట్లాంటి వాళ్ళమైనా సరే, మన పరిశుద్ధులమైతే కాదు, పరిశుద్ధులమండి కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విడువని దేవుడు నీవే నా మంచి యేసయ్యా, పాపిని త్రిపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడు నీవే నా మంచి యేసయ్యా, పాపిని త్రిపురము నీవే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఒక్కటే మనం గమనించాలి, ఎప్పుడు ఏ రీతిగా దేవుని ఆరాధించాలి, దేవుని ఆరాధించేటప్పుడు మనం ఏ రీతిగా ఆయన స్తుతించాలి, మహిమపరచాలి, ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ఏ రీతిగా నడవాలి అనేది మనం గమనించుకుంటే మన కష్టాల్లోనే కానీ, మన శ్రమంలోనే కానీ, మన శోధనలోనే కానీ, మన ఇబ్బందుల్లోనే కానీ సమస్తమును కూడా ఆయన విడిపించే దేవుడు. ఆయన ఈ దినము వాక్య ధ్యానాంశము ఏమిటి అనగా ఎరిగి ఉన్న దేవుడు. ఏంటండి? ఎరిగి ఉన్న దేవుడు. మనల్ని విడిచిపెట్టడానికి ఆయనకి తెలియదు ఒక్కటి కూడా లేదు. అసలు ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది వాక్యంలోకి వచ్చి మనం చూస్తే దీనికి మనకి అర్థమవుతుంది. 2వ రాజుల గ్రంథం తీసుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం. అందరూ తీసుకోండి, ఒక్కరి కదా, అందరూ తీసుకోండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకరుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు అయ్యా. నేనున్నాక పరిస్థితి నీకు తెలుసు నాయన. ఏ స్థితిలోకి నన్ను తీసుకొచ్చినామో నీకు సమస్తము కూడా తెలుసు.
నీకు చాటు మరుగు ఏ ఒక్కటి కూడా నాయన లేదు నా బాబు. సమస్తమును తేటగా ఉందని మాట్లాడుచున్నావయ్యా. అవును నాయన, మా హృదయ వాంఛలు ఎరుగున దేవుడు, మా హృదయ ఆలోచనలు ఎరుగున దేవుడు, మా తలంపులు ఎరుగున దేవుడు కనుక నాయన మమ్మల్ని పరిశీలించి అయ్యా బలపరుస్తూ నడిపిస్తున్నావు నా తండ్రి. అందరి బట్టి స్తోత్రాలు. నిలబడినది నేనే నాయన, నాలో ఉండి మాట్లాడవలసింది మీరు మాట్లాడితేనే నేను మాట్లాడగలను బాబు. నన్ను మీ సిలువ సాటును మరుగుపరచండి, మీ ఆత్మచేత అభిషేకించండి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకున్నాం పరమ తండ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, ఎలీషా పరిచర్య ప్రారంభించిన తర్వాత ఎలీషాని దేవుడు ఎన్నుకుని దాసుల ద్వారా అభిషేకించి మరి ఆయన యొక్క ప్రవక్తగా విడిచిన తర్వాత కొన్ని దినాలకి ఒక చోటుకు వచ్చాడు. ఏ చోటండి? గిల్గాల్. గిల్గాల్ అనే చోటుకు వచ్చి అక్కడ కదా, ఎలీషా గిల్గాల్కు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్త శిష్యులు అతని సమక్షమందు కూర్చుని ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త గారు ఒక చోట ఉన్నాడు, శిష్యులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. ప్రవక్తల యొక్క శిష్యులు ఒక్క చోట ఉన్న వాళ్ళైతే మాత్రము కాదు, అనేకమైన చోట్ల శిష్యులు ఉన్నట్లుగా మనము చూపిస్తాము. అయితే ప్రియులారా గమనించండి, వారికి ఏమి కలిగిందంట? క్షమము. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? కరువు. దేవుని స్తోత్రం. క్షమము అనగా దాని అర్థము కరువు. దేవుని నమ్మిన వారికి, దేవునితో సహవాసం కలిగి ఉన్న వారికి, దేవునితో మాట్లాడుతూ ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్న వారికి కరువు కలిగింది. ఆ కరువు ఎవరిని బట్టి కలిగింది? ఏ రీతిగా కలిగింది? ప్రవక్తలను బట్టి కలిగిందా? శిష్యులను బట్టి కలిగిందా అని చూస్తే ప్రవక్తలను బట్టి కలిగిన కరువు కూడా కాదు, శిష్యులను బట్టి కలిగిన కరువు కూడా కాదు. ప్రియులారా గమనించాలి. మీరు అనుకుంటారు సేవకులతో సమృద్ధంగా, అందంగా, సంతోషంగా బతుకుతారండి. గమనించాలి ప్రియులారా, సేవకుడు అనుభవించే ఒక శ్రమ, కష్టము మీలో ఎవరైనా అనుభవించగలరంటారా? చెప్పండి. ఏ ఒక్క విశ్వాసి కూడా అనుభవించలేదు. ఎందుకంటే అది నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా మాట. దేవుని స్తోత్రం. వారికి కరువు కలిగింది. మరి ఎందుకు కలిగింది అంటే జనుల యొక్క పాపము దేవునికి కోపము రప్పించిందంట. ఒక చోట ఉంది, జనుల యొక్క పాపము దేవునికి ఏం రప్పించింది? కోపము రప్పించింది. ఆ జనుల యొక్క పాపము దేవునికి కోపము రప్పించింది కనుక ఆ కోపము నిమిత్తమై వచ్చిన కరువు. కరువు పాపం చేసిన వారికే వచ్చిందా? అందరికీ వచ్చిందా? ప్రతి మనిషికి కూడా శ్రమ అనేది వచ్చింది, ప్రతి మనిషికి కూడా కష్టం అనేది వచ్చింది. ఒక్కసారి చూద్దామండి. సమూయేలు మొదటి 2వ గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనంలో అతను మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు గురించి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా. దేవుని స్తోత్రం. ఏ కాలం అండి? దావీదు మహారాజు కాలమున 3 సంవత్సరాలు ఎక్కడ ఆపు లేకుండా కరువు కలిగింది. కరువు ఎప్పుడు వస్తుంది మనకి? కరువు ఎప్పుడు వస్తుందండి? మనం దీని గురించి వస్తే కరువు మొదటగా మన పంటల
పండకుండా పాడైపోతే మనకి కరువు వస్తుంది. మనకి సరైన పనులు లేకపోతే మనకి కరువు వస్తుంది. పనికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే మనకి కరువు వస్తుంది. స్వామరులై తిరిగితే మనకి కరువు వస్తుంది. అవును కదా? ఇందులో ఏదైనా తేడా ఉందంటారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మాట్లాడుతూ దావీదు సమయమున ఏమన్నా అక్కడ చూడండి సార్. మళ్ళా దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను, అనగా ప్రార్థన చేసెను. చెప్పండి. అందుకు యెహోవా ఇలాగున సెలవించండి. ఇప్పుడు అవధించండి కరెక్ట్గా చెప్పనా. సౌలు చూడండి, సౌలు గిబిలోయీయులను హతము చేసెను గనక అతనిని బట్టి నరహంతులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. నమ్మితే గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం. ఒక కుటుంబం పొరపాటు చేసింది. సౌలు కుటుంబం ఏంటిది? అభిషేకింపబడ్డ వాడు సౌలు. తన బిడ్డలు కూడా అభిషేకంలో నడవలసిన బిడ్డలు. అయితే వారు చేసిన పొరపాటుని బట్టి కరువు ఎంతమందికి వచ్చిందంట? చెరువులందరికీ కూడా కరువు చేసింది. ఆ కరువు కాలంలో రాజు ఎవరయ్యారు? దావీదు మహారాజు. దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా దాన్ని జయించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? అక్కడ దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మీ శ్రమలో, మీ కష్టాల్లో మీరు చెప్పిన విన్నపానికి, ఏమండి, మీరు చెప్పిన విన్నపానికి, ప్రతిదానికి ఏ క్షణంలో లేదు సార్ ప్రార్థన చేస్తున్నది ఎవరు? ఇక్కడ చెప్పాలి. ఎవరు? మనకి గట్టిగా రాదన్నమాట. ఎవరు చేస్తున్నారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ శ్రమలో ప్రార్థన చేస్తాడు, నీ కష్టాల్లో ప్రార్థన చేస్తాడు, నీ బాధల్లో ప్రార్థన చేస్తాడు. ఏమండి? అలాంటి సేవకుల మీద చాలా బాగా మనం కోపగించుకోవచ్చు. పిల్లరా గమనించండి, సంఘం అంటే ఒకరిని ఒకరు కలిసి ఐక్యత కలిగి వెళ్ళాలి అన్నారు. ఎవరు రాలేదని ఆయన చెప్పారు, కరెక్టే. కానీ నేను ఆ రోజే మళ్ళా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదో క్లియర్గా మీకు చెప్పా, అందరికీ తెలుసు. నేను ఏ రీతిగా నాతో కలిసి వస్తున్న కుర్రోళ్ళు బట్టి చేసిన తిరిగాను మీకు తెలుసు. ఎంతకాలం మిమ్మల్ని భక్తులు ఆడాలి, మిమ్మల్ని పరిచయం చేయడం. ఏదైనా పనుతాను మీకు అవసరమైతే ప్రతి క్షణం కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయంటారు కదా. ఇక్కడ అవసరమైనప్పుడు మా దగ్గరికి ఫోన్ రాదా? మీకు ఎవరికి చెప్పలేదా నేను? పరిచర్య ఏంటిది? మన ఇంట్లో కూర్చొని ఆ రోజులు చేసిన పరిచర్య చెప్పండమ్మా. మన కాముగా కూర్చొని ఆ రోజు చేసిన పరిచర్య. ఆ రోజు స్త్రీలు ఎవరెవరో పంచిపెడుతున్నారంటే అహ్మదీలో 4-5 స్త్రీలు కలిసి ఆ ప్లాట్లన్నీ తిరిగి పేపర్లు పంచిపెట్టారు. నమ్మితే గట్టిగా చెప్పలేదు. ఏదో చెప్పలేదు కానీ పేపర్ ఎంచుకున్న వారు ఫలానా వ్యక్తులు వచ్చి పేపర్లు ఇచ్చి పంచిపెట్టేదారయ్యా. అహ్మదీ 3 రోజులు 4 రోజులు వెళ్ళేవాడిని. ఒకే ప్లాట్కి వెళ్ళాను. తర్వాత ఒక ప్లాట్ కలిపి 2 ప్లాట్ వెళ్ళాను. దాంట్లో మళ్ళీ తిరిగి వచ్చాను. ఉన్న పనులకి నాతో ఉన్న వారిని వేసుకుని తిరుగుతూ ఉన్నాను. పిల్లలు గమనించండి, పరిచర్య అనేది ఏదో తాత్కాలికంగా చేసుకెళ్లే పరిచర్య కాదు. దేవుని బిడ్డలు అనేది కరువు ఎలా వస్తుందంటే ఎట్లాంటి విధానం నుంచి మనకి శ్రమలో కలుగుతాయి. ఎవరు చేశారు అక్కడ? సౌలు మహారాజు గారు చేసింది దీని. వారి కుటుంబంలో చేసిన ఒక పొరపాటును బట్టి దేవుని యొక్క కోపం ఎవరి మీదకి వచ్చింది? జనులందరి మీదకి వచ్చింది. అక్కడ కరువు 3 సంవత్సరాలు ఆగకుండా వచ్చిందంట. ఆయన ఏం చేశాడట? మెల్లగొడుకున్నాడా? కరువును చూసి తట్టుకోలేక యెహోవాతో మొర పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. అయ్యా
ఈ దోషం మాకు ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకున్నాడు. తర్వాత దేవునికి బలి అర్పించడము ప్రారంభించాడు. ప్రియులారా చూడండి, క్షమము అనగా ఏమిటో తెలుసా? కరువు. అక్కడ ఎవరికి కరువు వచ్చింది? శిష్యులకు కరువు వచ్చింది. శిష్యులు అనగా మనం చూస్తే మరి అదే అధ్యాయం, అదే గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఒక్కసారి చూడండి. 2వ వచనం చదవండి. ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చినాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో నేను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను వెలువనని చెప్పగా వారిద్దరూ బేతేలుకు ప్రయాణము చేసిరి. దేవుని స్తోత్రం. ఎందుకంటే పిల్లగా ఏలియా గారి సమయం అయిపోయింది. సమస్తము కూడా ఎలీషా గారికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఎలీషా గారి యొక్క హృదయము దేవునికి ఆయనకి బాగా దగ్గరైంది. ఎలీషా గారు ఏలియా దగ్గర ఏం చేసేవాడంట చెప్పండి. ఇప్పుడు ఎలీషా గారు ఏలియా దగ్గర ఏం చేసేవారు? ఏలియా దగ్గర పరిచర్య చేసేవాడు. పరిచర్య ఎలా చేశాడైనా? సగం ఇక్కడ సగం అక్కడ పెట్టి చేశాడా? ఇప్పుడు మాకు అర్థం అవ్వాలి ఎందుకు చెప్తున్నాను. పరిచర్య చేయడానికి ఇష్టపడ్డ పురుషులే కానీ, విశ్వాసులని మీరే కానీ, స్త్రీలే కానీ, పురుషులే కానీ దేవుని బిడ్డలన్నప్పుడు ఏలియా గారితో ఎలీషా గారు ఏ విధంగా పరిచర్య చేశారంట? నమ్మకమైన పరిచర్య, దేవుని పట్ల విశ్వాసము కలిగిన పరిచర్య. ఇంకొక ఆయన చూసుకున్నాం. మోషే గారిని, యెహోషువ గారిని చూస్తే ఎట్లాంటి పరిచర్య అండి? నమ్మకమైన పరిచర్య, నమ్మకం లేని పరిచర్య, నమ్మకమైన పరిచర్య. ఇప్పుడు వీళ్ళిద్దరూ, ఆయన శిష్యుడు, ఈయన శిష్యుడు యొక్క విధానం చూసుకోండి. మోషే గారు నడిపించుకొస్తున్న మార్గంలో ఏమండి యోర్దాను అవతలున్న మోయాబు మైదానంలో ఉన్న పర్వతం పైకి వెళ్ళిన తర్వాత ఆయన్ని చనిపోయాడని మనం చదువు. అక్కడ నుంచి నాయకత్వం ఎవరికి ఇచ్చాడు? ఆయన నమ్మకస్తుడికి ఆయన అప్పచెప్పాడు. నమ్మితే కనుక దేవుడు హృదయాలను పరిశీలించేవాడు. దేవుడు మన తలంపులను పరిశీలించేవాడు. దేవుడు మన హృదయంలో తలంపు పొట్టగా మునిపి ఆ తలంపు ఎట్టుదో, ఎలాంటిదో, ఎలా ఉంటుందో, ఏదిగా నడుస్తుందో సమస్తమును కూడా గ్రహించగలిగిన దేవుడు. అవునంటారా కాదంటారా? దేవుని స్తోత్రం చెప్పడం అవునా కదా? కాబట్టి ఆయన పరిచర్య సంఘాన్ని నడిపించడానికి నాయకుడిగా గురువు గారి స్థానము శిష్యుడైన యెహోషువకి అప్పచెప్పాడు. ఓకే, ఇక్కడ చూస్తే ఏలియా గారు ప్రవక్త. ప్రవక్త గారి సమయం అయిపోయింది. దేవుడి పిలుపు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆ యొక్క భారము ఎవరికి ఇవ్వాలి? నమ్మకముగా ఎవరు పరిచర్య చేశారో, ఎవరైతే దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్నారో వారికే అప్పచెప్పాలి. మనసులో ఏదో పెట్టుకుని వచ్చి ఫోటోలు చూపించే వారికి దేవుడు అప్పచెప్పుతాడా? పరిశీలిస్తలేదా మనల్ని? ఒక విషయం చెప్పనా, నాకు తెలుసుండి ఎవరైనా బాగోకపోతే ఫోన్ చేయలేదన్న వాళ్ళు ఎవరైనా లేచి నిలబడచ్చు, నేను రాలేదన్న వాళ్ళు నిలబడచ్చు, వస్తానంటే రావద్దు అన్న వాళ్ళు ఒకడు ఉన్నారు. ఎందుకు? నా వయసును బట్టి నేనేమవుతాను అని చెప్పేసి వాళ్ళకి తెలిసి నా బతుకు, నా పరిస్థితి ఏంటండి. కానీ ఉన్నవారు అలాంటి కదా, చెప్పండి, ఆలోచించండి. ఎవరు బాగోలేదు, నా మీ పోరు అప్పుడు చేయకపోతే మరొక ఇప్పుడు నేను తీసి నేను ఫోన్ చేశానా లేదా? దేవుని స్తోత్రం. చేయలేదు కదా మీకు ఎవరికని? చేశారా? మరి మాట్లాడరే, చెప్పాలి కదా. ఎవరి అంత ఇదిగా ఎందుకు చెప్తాను తెలుసా? పట్టించుకోలేదు అనేవాళ్ళు ఉన్నారు. నేను పట్టించుకోలేదు అనడానికి ఎవరికి కూడా
మార్గం ఇవ్వను, ఎందుకంటే నాకు తెలియకపోతే అది నాకు తెలియదని సమాధానం చెప్పను. తెలుసుండి పట్టించుకోకుండా, విషయం ఏంటని తెలుసుకోకుండా ఉండటం మాత్రం నాకు అలవాటు లేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం కనబడుతుంది మనకి? ఏమండి? క్షమము కనిపించింది. దేని బట్టి వచ్చింది? ఇంకొకరు చేసిన ఒక అపరాధం బట్టి మనకి కలిగి ఉన్నది. చూడు అక్కడ చూస్తే ఏమంటుంది? అదే మళ్ళా చూడు అక్కడ చూద్దాం, మళ్ళా చూద్దాం, 4వ వచనం చదువుదాం. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనెను కనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణం అయ్యేది. ఒక విషయం చెప్పండి, బేతేలుకు వెళ్ళాడు, ఇద్దరు వెళ్ళారు. బేతేలులో శిష్యులు ఉన్నారు. శిష్యులందరూ కూడి ఎవరి దగ్గరకు వచ్చారట? ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా నీ గురువుని యెహోవా పరముకు ఇప్పుడు తీసుకుపోతున్నాడన్న విషయము నీకు తెలీదా అని అడిగారు. విషయం ఏమన్నాడు తెలుసా? నా గురువు గారిని దైవజనుని దేవుడు తీసుకుపోతున్నాడన్న విషయం నాకు తెలుసు, కానీ మీరు ఊరుకోండి, మీరు మాట్లాడవద్దు అని శిష్యులకు చెప్పేలాగా చెప్పి గురువు గారిని వెంబడించారు. ఎందుకు? జనాన్ని నడిపించడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇంత సంఘాన్ని, చిన్న సంఘంకు ముందుగా ఉండి నడిపించడానికి నా ఇన్ని పాటలు వచ్చేస్తున్నాయి కదా. అంత సమూహాన్ని నడిపిస్తున్నప్పుడు వాళ్ళెన్ని పాటలు పడ్డారంటారు, వాళ్ళెన్ని నిందలు పడ్డారంటారు? చెప్పండి. దేవుని స్తోత్రం. కనుకోటి చెప్పనా, ఇప్పుడు కంటే వాళ్ళు చాలా మెరుగండి. ఎప్పుడొకప్పుడు లోబడేవారు, ఎప్పుడొకప్పుడు లోబడి, ఎప్పుడొకప్పుడు అర్థం చేసుకుని దేవుడికి శపుడికి దేవుడికి లోబడి నడిచేవారు. కానీ ఇప్పుడు జనము అట్లాంటి వాళ్ళు కాదు, చాలా మంచోళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా వెళ్ళిన చోటల్లా శిష్యులు ఎలీషాతోనే మాట్లాడుతున్నారు. ఆ రోజున కూర్చొని అక్కడ కూడా ఏమంటుంది? అంతగా ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చినాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువని చెప్పెను కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళి. దేవుని స్తోత్రం. అక్కడ ముందు 2 సార్లు చూస్తే ఏలియా ఎలీషా అని ఉంటుంది వరుస. ఇక్కడ చూస్తే ఏలియా అనుంది, మధ్యలో యెహోవా నన్ను వెళ్ళమన్నాడు. అంటే సమయం దగ్గరికి వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన 3 చోట్ల కూడా ఒకే ప్రమాణం చేశాడు. ఎవరు? ప్రమాణం చేసి పరిచయం చేయగల శక్తి మన దగ్గర ఉందంటారా? మనం చేసే పరిచయం ఎంత గొప్పదో చూడండి. ఆయన పరిచారకుడు ఎవరికి? ఏలియా గారు. ఆయన ప్రవక్త. అప్పటికప్పుడు ఏది చేసేనే వెళ్ళిపోగల శక్తి ఆయన దగ్గర ఉన్నది. అయితే దేవుని చిత్తం ఎవరి మీద ఉన్నది? ఏలియా స్థానంలో ఎలీషాని పెట్టాలి కనుక ఎలీషాని పరిశీలించమని దేవుడే అన్నిసార్లు అడగడం జరుగుతున్నది. దేవుని స్తోత్రం. ఒక్క విషయం చెప్పనండి, పేతురు గారిని యేసుక్రీస్తు ప్రభువుల వారు 3 సార్లు అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? 3సారి అది నీకే తెలుసు కదయ్యా అన్నాడా లేదండి? 3 సార్లు ఆయన అడిగేటప్పటికి 3వసారికి పేతురికి ఏమొచ్చింది? అహము బయటకు వచ్చేసింది. పేతురికి అహము బయటకు వచ్చేసింది. పెస్టేజ్ పిల్లగా ఇప్పుడు ఏంటి సార్ అడుగుతున్నాడు. ఏం పిల్లగాడైనా పెస్టేజ్ పిల్లగా ఇప్పుడు అహము బయటకు వచ్చేసింది. వచ్చేసేవాడంటే అది నీకే తెలుసుకున్నాయా? అయితే అంతకుముందు ఎలీషాను 3 సార్లు ఏలియా గారి ద్వారా దేవుడు పరిశీలించాడు. అయితే ఆయన ఏమన్నా తెలుసా?
యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా వచ్చారు, అయ్యా యోర్దాను నది కాడ ఉన్న శిష్యులు కూడా వచ్చారు, అయ్యా నీ గురువు గారిని దేవుడు పరమకు తీసుకుపోతున్నాడు, నీకు తెలుసా అన్నప్పుడు అన్నాడు కదా, అయ్యా సమస్తము నాకు తెలుసు, మీరు ఊరుకోండి. ఎందుకనంటే దేవునికి అభిషేకం ఏమి కావాలి, దేవునికి శక్తిని పొందుకోవాలి, అది ఆయన వల్లే ఉంటుంది. ఆయన నోటికి ఆ మాట రాలేదు, నాకు ఇది కావాలి అన్నట్టు ఈ మాట వెళ్ళలేదు, నేను విడిచిపెట్టినాను. ఎంత గొప్ప శక్తి అండి. ఆ శిష్యులందరూ ఎక్కడ చేరారట? గిల్గాలులకు చేరారు. నమ్మితే గట్టిగా చప్పట్లు తెలియపరచాలి. ఇంకా గట్టిగా చప్పట్లు వాళ్ళు చేరి ఏమన్నారంటే వారికి క్షమము కలిగి, అంటే కలుగు చేసింది. ఎక్కడికి వెళ్ళి సమస్య తీరదు. ఏ మనుషులు కూడా దీనికి సమాధానము చెప్పరు. కాబట్టి నా సమస్య తీరాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మన సమస్య తీరాలంటే ఎవరికి రావాలి? మనందరం మీతో కలిపి నేను కూడా ఎవరికి రావాలి? దేవునికి రావాలి. విశ్వాసం మీ సమస్య ఎవరు చెప్తున్నారు? ముందు దైవజనుడికి చెప్తున్నారు. ఇప్పుడు శిష్యులు శిష్యుల యొక్క బృందం ఎక్కడెక్కడ ఉందో వారందరూ కొంతమంది కూడికి ఎక్కడ వచ్చారు? దైవజనుడికి వచ్చి వారి కష్టం చెప్పుకున్నారు, వచ్చి ఆయన సమక్షం ముందు కూర్చున్నారు తప్ప ఏమీ చెప్పలేదంట. అప్పుడు ఈ కరువు వస్తే వాళ్ళ కడుపు ఎలా ఉంటుంది? ఆకలిగా ఉంటుందా లేదా కడుపు నిండుగా ఉంటుందా? చెప్పండి. ఏమిటి? ఆకలిగా ఉంటుంది. ఆకలిగా ఉంటుంది కాబట్టి వారి ఆకలిని పరిశీలించాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు తెలియపరచాలి. హల్లెలూయా. ఎవరండి? దేవుడు ఎలీషాకు వారి యొక్క ఆకలిని బయలుపరిచి పరిశీలించేశాడు కాబట్టి అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, వారందరూ కూర్చుండగా ఒకరిని పిలిచాడంట. అతని పనివాడలు పిలిచి ఏమన్నాడు చూడగా, ప్రవక్త శిష్యులు అతని సమక్షమందు కూర్చుని ఉండగా అతడు తన శిష్యులు పనివాడిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని చెలవిచ్చెను. దేవుని స్తోత్రం. ఆహారం అవసరమైనది కనుక మీరు వంటలు ప్రారంభించండి. చిన్న కొండ ఎట్టుకున్నాడా? పెద్ద కొండ పెట్టి వంటలు ప్రారంభించండి అయ్యా అని చెప్పాడు. చెప్పగానే ఆ 39 ముసలి ఉంది కదా, ఒకటి అన్నాడు. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోకి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గొడమిరుగక దాని తీగలు తెప్పి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట అండి, కొండ ఎక్కడ పెడతాం మనం? పొయ్యి మీద పెడతాం. పొయ్యిలో ఏముంటది చెప్పాలి? ఏముంటది? అగ్ని ఉంటుంది. అవునా? పొయ్యిలో అగ్ని ఉంటుంది. పొయ్యికి పైన ఉంది, కుండ ఉంది. ఏమండి? కుండలో ఏమేయాలి మనం? ముందు నీళ్లు పోయాలి. పరిశుద్ధాత్మ అగ్నికి సాదృశ్యం ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. కుండకు సాదృశ్యం ఎవరో తెలుసా? విశ్వాసులమైన మనము. ఆ కుండ ఏమిటో తెలుసా? హృదయం పడుతున్న ఈ ఖాళీ జగయే ఆ కుండ. నమ్మితే గట్టిగా చప్పట్లు తెలియపరచండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? కూరాకులు ఏరుటకు, కూరకు కావలసిన మరి ఆకు కొయ్యి తెచ్చి రావడానికి పొలములోకి వెళ్ళాడంట. ఎక్కడికండి? పొలంలోకి వెళ్ళాడు. పొలంలోకి వెళ్ళి అక్కడ ఏమన్నది? ఏమవుతుందట? వెర్రి ద్రాక్ష చెట్టు చూసి దాని కూడా మెరుగక దాని తీగలు తెప్పి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా
ఇప్పుడు మనకి ఈ మాట ఏ రీతిగా అర్థమవుతున్నది, ఏ రీతిగా దాని స్వభావం అవుతుందో ఒకసారి గమనించండి. కింద మండుతున్న మంటేమో పరిశుద్ధాత్మ అయింది, ఏమండి? పైన కుండేమో హృదయం అనే కుండ అయ్యింది. దాంట్లో వాక్యం అనే నీరు కూడా ఉన్నది. దాంట్లో ఉన్న నీరు ఏంటంట? వాక్యం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నది, కుండ ఉన్నది, కుండ లోపల వాక్యం ఉన్నది, ఏమండి? వాక్యం ఉన్నప్పుడు ఆహారం ఎక్కడ కరువు వస్తుంది? కరువు వస్తుందా? ఇప్పుడు గమనించాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పొలంలోకి. ఇతను ఎక్కడికి వెళ్ళాడంట? పొలంలోకి వెళ్ళాడంట. నమ్మితే గట్టిగా చెప్పలు తెలియవచ్చాను. హల్లెలూయా. పొలంలోకి వెళ్ళాడు. ఏం తీసుకొస్తాకి? పోరాకులు వేరుటకు పొలములోకి వెళ్ళాడు. ఆ పొలము దేనికి సాదృశ్యము తెలుసా? లోకానికి సాదృశ్యము. నమ్మితే గట్టిగా చెప్పలేదండి. దేవుని స్తోత్రం. ఆ పొలము లోకానికి సాదృశ్యము. వెర్రి ద్రాక్ష చెట్టు కనిపించింది ఆ లోకంలో. దాని గుణమెరగక దాని తీగలు తెంపి మొత్తం వాకంతా తీసుకొచ్చాడు. కింద పరిశుద్ధాత్మ అభిషేకం వండుతున్నది, కొండ పత్రంగా ఉన్నది, వాక్యం కూడా ఉన్నది. ఇప్పుడు అది ఏ ఇబ్బంది ఉండదు. అయితే ఈ వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క ఆకుని తీసుకొచ్చి కొండలో వేశాడంట. కొండలో వేయక అన్ని ఏమైపోయినాయి? చూడండి, 40 వచ్చేద్దాం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి దైవజనుడా కొండలో విషం ఉన్నదని కేకలు వేసిరి, దానిని తినక మాదిరి. నమ్మితే గట్టిగా తప్పకు తెలిపట్టారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ విషం రాలేదు. వచ్చిందా? ఇది ఎప్పుడు వచ్చింది? పొలములోకి వెళ్ళి ఆకు తెచ్చి వేసిన తర్వాత విషం వచ్చింది. ఆ ఆకు పాపానికి సాదృశ్యము. నమ్మితే గట్టిగా తప్పకు తెలిపట్టారు. పాపం ఎక్కడ కలుగుతుంది? నీ ఇంట్లో కలగలేదు నీకు పాపం. నీ తల్లిదండ్రులు ఒడిలో ఉన్నప్పుడు నీకు పాపం కలగలేదు. లోకమనే పొలంలో చూసినప్పుడు, లోకమనే దాన్ని చూసినప్పుడు, ఆ పాపం అనే నేత్రాలకి, స్వభావం కలిగిన నేత్రాలకి ఆ పాపం అనే ఆకర్షక పచ్చగా నిగలిగాడుతూ కనిపిస్తున్నది కనుక దాన్ని అంతా తీసుకొచ్చి ఖాళీగా పరిశుద్ధముల కొండలో నింపితే ఏం పాడైపోయింది? వాక్యం ఉంది, పాడైపోయింది. కొండ ఉంది, పనికిరాది అయిపోయింది. పరిశుద్ధాత్మ కనిపిస్తున్నది, అది కూడా ఆరిపోతుంది. ప్రేరణ గమనించండి ఒకసారి. ఏం పడ్డ దాంట్లో? వెర్రి ద్రాక్ష ఆకులు పడ్డాయి. ఆ వెర్రి ద్రాక్ష ఆకులు దేని సాదృశ్యం అన్నాను? గట్టిగా చెప్ప. దేని సాదృశ్యం? గట్టిగా చెప్పండమ్మా. కొంచెం శివుడులకు పాపానికి సాదృశ్యం. పురుషులు మీరు చెప్పరానండి అంటే మీ దగ్గర పాపం లేదా? మీరు పరిశుద్ధులేనా? అందరూ ఏంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అందరము పాపులమే, లోక సంబంధంగానే జీవిస్తున్నాం. మనం పుట్టేటప్పుడు తల్లిదండ్రుల యొక్క పాపము తప్ప మన దగ్గరికి ఏ పాపము లేదు. ఈ కొండ పరిశుద్ధంగానే ఉంది. కానీ లోకం అనే దాన్ని చూసేటప్పుడు, పొలంలో చేయడానికి పాపం అని కూడా వచ్చేసింది. అప్పుడు పవిత్రులమా అపవిత్రులమా? చెప్పండి. దేవుని స్తోత్రం. అపవిత్రులమైపోతున్నాం. దేనిని బట్టి? వెర్రి ద్రాక్ష ఆకును బట్టి. అందులో ఏమొచ్చిందంట? విషం వచ్చేసింది. ఆ విషమే పాపం. చూసేటప్పటికి వారికి ఏమనిపించింది? ఇది తింటే చనిపోతాం. చనిపోవడం అంటే ఎలాగా? ఇప్పుడు మనం గమనించాలి. చనిపోవడం అంటే వాళ్ళు ఎక్కడ చనిపోతాం అనుకున్నారు? ముఖ్యంగా ప్రాణాలు పోతాయి చనిపోవడం అంటే కదా. ఆధ్యాత్మికంగా ఆత్మపూర్వకంగా మనం లెక్కిస్తే పాపం అనేది వచ్చినప్పటికీ ఆత్మీయ జీవితము చనిపోతుంది. నమ్మితే గట్టిగా చెప్పలేదు. ఆత్మీయ జీవితం చనిపోతుంది. పరలోక తండ్రి వద్దకు వెళ్ళడానికి అర్హత మన దగ్గర లేదు. సజీవులకు శరీరంలో మనం చచ్చిపోయినా ఉంటే
లోకం అనేది మనలో ఉండిపోయింది కాబట్టి, ఆత్మీయ జీవితం చనిపోతుంది కాబట్టి, తండ్రి ఎందుకు వెనకాల అర్హత మన దగ్గర లేదు కాబట్టి, దైవజనుడా మనందరం చెడిపోతామయ్యా ఈ కూర తింటే. ఎవరు చెప్పారు? వాళ్ళు కూడా ప్రార్థన చేయొచ్చు కదా. కానీ దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అర్హత వారికి ఉందా? చెప్పండి, ఉందా? లేదు. ఒక దైవజనుడు మాత్రమే వద్దు ప్రియులారా. ఒక దైవజనుడు ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వయంగా ఆయనతోనే మాట్లాడతాడు. దైవజనుడు ఒంటరిగా ప్రార్థన చేసి ప్రభువా నగలాల్చినప్పుడు ఆ కన్నీటి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆలకించిన దేవుడు కాదు. ఎవరికి ప్రార్థన చేస్తే వారికి గొప్ప కార్యం జరుగుతుందంటే అది ఎవరి వల్ల? దేవుని యొక్క ప్రేమను బట్టి దైవజనుడు ప్రార్థన వల్ల. గమనించండి, వాళ్ళు గమనింపు గొప్పతనం అండి. దీంట్లో విషం ఉన్నదయ్యా, ఇది నేను తినడానికి పనికిరాదు అని తినటము మానేశారు. మనం తినటం మానేస్తామంటారా? పురుషులు మిమ్మల్ని లోపల చూస్తున్నాం కదా, చూసిన దాన్ని బట్టి మనము దానికి దూరంగా వెళ్తామా దగ్గరగా వెళ్తామంటారా? చెప్పండి. మిమ్మల్ని అడుగుతుంటే ఆ మగళ్ళని పురుషుల్ని ఉన్న జాగ్రత్తగా ఉన్నారు పురుషులు, ఏం పర్వాలేదు చెప్పచ్చు. చెప్పండి. మాట్లాడలేమే, సమాధానం మా దగ్గర ఉండదు. చూసిన దాన్ని ఆహ్వానించుకుంటే చెడిపోతాం, ఆత్మీయ జీవితము చనిపోతుంది. స్త్రీలైన మీరైనా సరే చూసిందలా కావాలనుకుంటాం, మన నేత్రాలు కనిపించిందలా మనకు కావాలనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏది కనబడితే దాన్నే ఈ రుచి చూస్తే ఇంకోటి, గొరుకు చూస్తే ఇంకోటి, గొరుకు చూస్తే ఇంకొకటి. రుచి కలుగుతుంది కదా అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నీ చిగురులో అయిపోతుంది, పనికి రాకుండా పాతాళానికి వెళ్ళిపోతుంది. తీసుకురావడానికి ఈ రుచులే కూడా నీకు సహాయం చేయవు. నమ్మతే కనుక చెప్పలేదు. పురుషులైనంతే స్త్రీలైనంతే లోక సంబంధమైన రుచి పాపము, ఆ పాపమే విషము. తెలిసిందండి? ఆ పాపము విషము. ప్రవక్త శిష్యులు వచ్చారు అక్కడ అందరూ, వారి ఆకలి ఎదురున్నాడు. ఈయన వారి ఆకలితో ఉన్నారయ్యా, పెద్ద కూడ పెట్టి వంట చేయండి అనగా ఒకడు తెలియక పరిగెట్టుకెళ్తే వారిని బట్టి అందరికీ కూడా ప్రమాదము వచ్చేసింది. వారికి ఆకలి ఎందుకు వచ్చింది? ఒక వ్యక్తిని బట్టే. వీరికి ప్రమాదం ఎందుకు వచ్చింది? ఒక వ్యక్తిని బట్టే. ఈ కుటుంబంలో మంచం బట్టి వస్తుంది ఒక వ్యక్తిని బట్టే. సంఘంలో తేడా ఎవరికి ఒక వ్యక్తిని బట్టే. సంఘానికి చీర పుట్టేది ఒక వ్యక్తిని బట్టి ప్రారంభం అవుతుంది. అందరికి కోకటాలు బట్టి అంటుకుంటారు. నమ్మితే గట్టిగా చెప్పకూడదామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిచయం చేస్తున్నామంటే విశ్వాసం కలిగి ఉన్నాం. యెహోషువ ప్రార్థన, యెహోషువ పరిచయం చేశాడు. నమ్మకంగా గొప్పగా దేవుడు హెచ్చించాడు. ఇంకా అలా పరిచయం చేసిన వాళ్ళు అనేకమైన మంది ఉన్నారు. ఎలీషా ప్రార్థన చేసి ఎలీషా పరిచయం చేశాడు. ఏలియా దగ్గర ప్రవక్త, గొప్ప ప్రవక్త ఏలియా గారి కంటే గొప్ప కార్యాలు ఎలీషా ద్వారా దేవుడు చేసి చూపించాడు. రే సంఘంలో ఉన్నామంటే స్త్రీలే కానీ పురుషులే కానీ విన్న వాక్యం ఎక్కడ పెడుతున్నారు, మన హృదయం ఎక్కడ వెళ్ళిపోతుందో ఉన్నారండి. మీరు ఏం చేసినా పర్లేదు, మా సంఘానికి రండి, మీకు భగవలు ఇస్తాము, మిమ్మల్ని ముందు పెడతాం. ఎన్నా వాళ్ళు లేరా అండి? ఎంతమందిని అడిగారు ఇక్కడ? ఫోన్ చేసి చాలా మందిని అడిగారు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఫోన్ చేసి అడిగామనుకుంటారు, నా ఫోన్ మళ్ళీ నా దగ్గర గుర్తుంది, నా సంగతాలు ఉంటారు. మనం ఎక్కడి నుంచి ఏ చెవులో ఏం కొరికినా లాస్ట్ మళ్ళీ నా దగ్గర తిన్నగా వచ్చేస్తారు. ఒక్కరోజు తాగుతారు, 2 రోజులు తాగుతారు, 3 రోజు మనం ఎక్కడ మెదలకుండా కుసకుసలు ఆడినా ఆ కుసకుసలన్నీ అడిగేస్తాడు. చేయి దేవుడే కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొప్ప పరిచయం చేశాడు, నమ్మకస్తులుగా ఉన్నారు కనుక ఎలీషాని హెచ్చించి అక్కడ నిలబెట్టాడు.
శిష్యులందరూ ఆయన దగ్గరికి వెళ్ళారండి. కొనమెరుగక మనం తెలుసుకుని చేస్తాం, తెలియక కొంచెం. అతను తెలియక తెచ్చాడు, కానీ తెలుసుండి మనం తెస్తాం కాదంటారా? తెలుసుడు తెచ్చుకున్నాము, తెలియకుండా తెచ్చుకున్నామంటే అయ్యా తెలుసుంటే కదా, తెలియక కాదు కదా. మనం తెచ్చుకునేది కూడా ఏది తప్పో, ఏది మంచో, ఏది చెడు అన్ని కూడా మనకు తెలుసుంటే అన్ని చేసి తెచ్చుకుంటాం. ఏమండి? అప్పుడు చూడండి 47 వచ్చినాడు ఎలీషా మాట్లాడు. అతడు పిండి కొంత తెమ్మనెను, వారు తేగా కొండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించని చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఎత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతికారు. ఏమంటారంట? అతను పిండి కొంచెము తెమ్మనెను, వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించలేదట. ఒక్కసారి మనం పరిశీలించుకుంటే పిండి కొంచెము తెచ్చి కొండలో వేయగా, మొదటి ఏమనుంది? ప్రవక్తల శిష్యులు భోజనము చేయడానికి కొండలో వంట చేయమండి. కొండ మన హృదయానికి సాదృశ్యం. కొండ దేని సాదృశ్యం అండి? మన హృదయానికి సాదృశ్యము. ఏమండి? పొలము లోకానికి సాదృశ్యము. అవునండి? పొలము దేనికి సాదృశ్యము? లోకానికి సాదృశ్యము. ఆకు విషము కాబట్టి పాపానికి సాదృశ్యము. మనలో ఒక పాపము, ఈ పాపము, ఈ కుండలో ఉన్న పాపము విడుదల ఎవరు చేస్తున్నారంటే అది యేసయ్య యొక్క శరీరానికి సాదృశ్యం. నమ్మితే గట్టిగా చెప్పండి. ఆ పిండి యేసయ్య శరీరానికి సాదృశ్యము. యేసయ్య శరీరము తింటే, యేసయ్య శరీరములకు వస్తే, యేసయ్య శరీరం మనకి అనుభూతిగా, మన ప్రేమపూర్వక, హృదయపూర్వక, పరిశుద్ధంగా ఉండి స్వీకరించి తింటే నీ ఆత్మకి ఏ జబ్బు లేదండి. నమ్మితే గట్టిగా చెప్పండి. శరీర సంబంధమైన జబ్బులు చెప్తున్నాయండి మీకు. శరీర సంబంధమైన జబ్బులు మన బ్రతుకున్నంత కాలం ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైన జబ్బులు
నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నా దైవంలో నేను నేర్చుకున్నాను. ఆయనకి విధేయుడయ్యి ఉండాలి. ఆయన ద్వారా నేను పొందుకున్నాను. యెహోషువ అనుకున్నాడంట, యెహోషువ నేను నాయకుడు అనుకున్నాడా? లేదు. అయ్యా నాకు అర్హత లేదు అన్నప్పుడు కూడా యెహోవా నీకు తోడుగా ఉంటాడయ్యా, నేను విడవడు వెడపడు, నన్ను విడిచిపెట్టిన దేవుడు, నన్ను పట్టుకు నడిపించిన దేవుడు నిన్ను కూడా అదే విధానంగా నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, తన అడుగులు తడబడిపోయి అటు ఇటు జారిపోయినా విడిచిపెట్టే దేవుడు కాదు, మనం బలపరిచే దేవుడు. కాబట్టి ఆయన మధ్యలో ఉన్న మనం ఎలా ఉండాలో తెలుసా? కొన్నాడబడుతున్నాం మన అనుకుంటాను, మన హృదయాన్ని పొలమనబడుతున్న మోకంలో వస్తున్న ఆ చేతిని ఆ వెళ్ళి ద్రాక్ష ఆకులని విషాన్ని దూరపరిచేది దేవుని యొక్క శరీరం మాత్రమే. అది గమనించుకుంటే ఎప్పుడైనా నీలో ఏ ఆలోచన అయినా తొందరపడి నిర్ణయం ఉంటే వెంటనే మనము మోకరిస్తాము. మోకరించినప్పుడు మన తొందరపడి ఆలోచన, తొందరపడి నిర్ణయం ఖచ్చితంగా ఎవరి వల్ల వచ్చిందో అది మనకే దేవుడు చూపిస్తాడు. సంఘం ఇంతగా చెప్పబడ్డాలి. సంఘం ఇంత గొప్ప అద్భుత రీతిగా మరి 2 సంవత్సరాలు మనం చూడనంత విధానంగా ఏ సంఘంలో కూడా చూడనంత విధానం చాలా సంఘాలకి యూనివర్సిటీకి వెళ్ళాం, అనేకమైన కార్యక్రమాలకు వెళ్ళాం, ఎక్కడైనా చూసానా ఎంత విధానంగా. కానీ దేవుడు ఇక్కడ అంత అద్భుత రీతిగా జరిపించాడు అంటే సంతోషించి ఉండాలి. ఆయన ప్రేమించి ఆయన ప్రేమిస్తున్నాడుగా ప్రేమగా ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఉండాలి తప్ప ఆయన ప్రేమను మనం దూరపరుచుకునే విధానంగా మనం ఇప్పుడు ఉండకూడదు. యెహోషువ అలా చేయలేదు, ఎలీషా అలా చేయలేదు. అలా ఉన్నారు కనుక వారిద్దరూ ఈ దినమున గొప్ప నాయకుడు అయ్యాడు యెహోషువ. గొప్ప ప్రవక్త, గురువు గారి కంటే గొప్ప ప్రవక్త అయ్యాడు ఎలీషా. ఆ ఎలీషా దగ్గరికి ఎక్కడెక్కడో ఉన్న శిష్యులందరూ వచ్చి వారికున్న శ్రమను చెప్పడానికి కూర్చున్నారు. కూర్చుండగా వారి ఆకలిని పరిశీలించాడు దైవజనుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, హృదయం అనే కొండను బాగు చేయండి. లోకంలో వస్తున్న దాన్ని దూరపరచండి. అది మనలో ఉండండి. క్రీస్తు రక్తము చేత కలగబడిన వారిపై ఆయన యొక్క శరీరమును హృదయపూర్వక ప్రభా పాపిని ఒప్పుకొని విడిచిపెడదాం. ఆయన శరీరంలో చేతులుంచుదాం. ఆ యొక్క రొట్టె, ఆ పిండి ఈ కొండలోకి వెళ్ళగా సమస్త కల్మషము కూడా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనలో ఏ జబ్బు కూడా ఉండదండి. ఆత్మీయ జబ్బు ఏది ఉండదు. నీ ఆత్మ రక్షింపబడుతుంది. నీ ఆత్మ ఎవరు దయచేశారో ఆయన దగ్గరికి సంతోషంగా ఆనందంగా పాటలు పాడుకుంటే, ఇక్కడ పాటలు కదా, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పాటలు పాడాలి. ఇక్కడ కాదు పాటలు పాడేసేది, ఇక్కడ కాదు ప్రార్థన చేసేది, ఇక్కడ కాదు ఆనందంగా మనం మాట్లాడేసేది. ఆయన దగ్గరికి వెళ్ళడానికి సంపాదించుకోవాలి. అది సంపాదించాలి. అది సంపాదించుకుంటే మన ఆత్మ ఏ జబ్బు కూడా ఉండదండి. దయచేసి అందరూ కూడా లేచిన చిన్న ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడా మహోన్నతుడా, ఇదిగో నాయన ఇంతవరకు నాయన మీ యొక్క ఆత్మతో మీరు నడిపించారు, ఈ కార్యాలు జరిపించారు. జరిగిన శుక్రవారం నాడు
బాబు నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి మేము ఎవ్వరూ ఏమీ రుణము తీర్చలేమయ్యా. అందరం పరికరాన్ని వాడు. మా బాబు మీ కొడుకున్నావయ్యా, నీ పాదాల చెంతకు వచ్చినావు నా తండ్రి. అయ్యా మాలో ఇంకా ఏమన్నా కలవసం ఉన్నదేమో, అయ్యా నాలోకి నీకేమన్నా కలవసం ఉన్నదేమో, నీ బిడ్డలతో మాట్లాడడంలో కలవసం ఉన్నదేమో, నేనేమైనా చెప్పడంలో కలవసం ఉన్నదేమో, చేతగానిగా ఉన్నానేమో. బాబు నాకు ఇంకొక జ్ఞానం దయచేయండి, మీ ఆత్మతో నడిపించండి, మీ అభిషేకం మీద దయచేయండి, బలపరచండి. నీ బిడ్డలందరినీ, వారికి ఇచ్చిన కుటుంబాలని, బిడ్డలను, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని దీవించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో బ్రతిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. దేవుని స్తోత్రం.